Hello students, I am VLN Swarupini, lecturer in biochemistry from Sri Venkateswara College of Arts and Sciences, which is affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Now, I would like to discuss about first BSc Biochemistry second semester paper, that is techniques. So, in this paper, we are seeing the topics from Unit 1. Now, let's discuss about the topic called homogenization. Okay. So, here, homogenization means nothing but whenever we are going to work on any experiment with tissues of animals or tissues of plant, we make them into a homogenization. That means we'll make that tissue into a homogenate, and the process that we follow for this homogenate formation is homogenization. Okay, so ikkada em kadandi, ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ని మనం చెయ్యాలి అనుకునేటప్పుడు అక్కడ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ప్లాంట్ టిష్యూస్ని కానీ యానిమల్ టిష్యూస్ని కానీ తీసుకుని వాటిని హోమోజినేట్ చేస్తాం. అంటే హోమోజినేట్ అంటే ఏమీ కాదు, సింపుల్గా ఆ ప్లాంట్ మెటీరియల్ని కానీ యానిమల్ మెటీరియల్ని కానీ ఏం చేస్తాం, మిక్స్ చేసి దాని యొక్క పేస్ట్ రూపంలో మనం తయారు చేసుకుంటాం. సో దాన్నే మన బయాలజికల్ టర్మినేషన్లో హోమోజినేట్ అని పిలుస్తాం. ఓకే, సో ఆ హోమోజినేట్ ఫామ్ చేయడానికి కావలసిన ప్రాసెస్నే హోమోజనైజేషన్ అని చెప్తాం. సో అది హోమోజనైజేషన్ అంటే. సో హియర్ we are going to develop or prepare a homogenate for the experiments. Okay, so here this homogenate preparation is like a prerequisite. That means before starting any experiment, that by using this homogenization we are going to prepare the sample of the experiment. సో ఇక్కడ మనం ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఏదైతే శాంపిల్గా మనం తీసుకుంటున్నామో ఆ శాంపిల్ని ఏం చేస్తాము, హోమోజనైజేషన్ ప్రాసెస్ ద్వారా అక్కడ హోమోజినేట్ని అంటే ఒక పేస్ట్ ఫామ్ ఆఫ్ శాంపిల్ని, అంటే శాంపిల్ని పేస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. సో బేసిక్గా ఏంటి హోమోజనైజేషన్ అండ్ హోమోజినేట్ అనేదానికి. సో ఈ హోమోజనైజేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ స్టెప్. ఈ హోమోజనైజేషన్లో మనం చాలా రకాల మెథడ్స్ని యూజ్ చేస్తాం. అండ్ హియర్ ఇఫ్ వి టేక్ ఎనీ sample based on the sample and depending upon the type of sample we are taking for the experiment, then we'll follow the type of homogenization. So ఇక్కడ శాంపిల్ని బేస్ చేసుకుని మనం ఎక్స్పెరిమెంట్కి ఏ శాంపిల్ని యూజ్ చేస్తున్నామో ఆ శాంపిల్ ఎలాంటి హోమోజనైజేషన్ మెథడ్ ద్వారా అది సింపుల్గా హోమోజినేట్ని ఫామ్ చేసుకోవచ్చు అనే దాన్ని బేస్ చేసుకుని మనం హోమోజనైజేషన్ మెథడ్స్ని చూస్ చేసుకుంటాం. సో బేసిక్గా మోటార్ అండ్ పిస్టల్ అనేది మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసుకునే హోమోజనైజేషన్ మెథడ్. అలాగే కాకుండా దాంతోపాటు మనం సోనికేషన్ని వాడుకోవచ్చు, లేదా ఎంజైమ్స్ని యూజ్ చేసి మనం అక్కడ హోమోజినేట్ని ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంజైమ్స్ అంటే అవి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక ఆనియన్ని తీసుకుని ఆ ఆనియన్లో ఉండే డిఎన్ఏని మనం ఐసోలేట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అంటే ప్రతి సెల్లోని జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, అలాగే ఆనియన్స్లో ఉండే ప్రతి సెల్లో కూడా డిఎన్ఏ ఉంటుంది. సో ఆ జెనెటిక్ మెటీరియల్ని మనం సెపరేట్ చేయాలి అనుకుంటున్నాం.
సో దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ వీఆర్ గోయింగ్ టు క్యారీ. సో ఇక్కడ ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ఆనియన్ బల్బ్స్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్కి మీరు ఆనియన్ని శాంపిల్గా యూస్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఆనియన్స్ని మనం ఏం చేస్తాం, వాటిని కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆ ఆనియన్ పీసెస్లో మీరు సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుని అలాగే దానితో పాటు డిటర్జెంట్ని యాడ్ చేసి మనం దాన్ని హోమోజినేట్ చేస్తాం. అంటే ఏంటి, మోటార్ అండ్ పిసల్లో వేసి వాటిని పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ అక్కడ మోటార్ అండ్ పిసల్ కాకుండా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ నార్మల్ మెకానికల్ బ్లెండర్ ఆల్సో. ఇక్కడ మెకానికల్ బ్లెండర్ అంటే ఏమీ కాదు, నార్మల్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మిక్స్చర్ అనమాట. సో మనకి ఇంట్లో ఉండే నార్మల్ గ్రైండర్ మిక్సర్స్ ఉంటాయి కదండి, సో అదే కైండ్ ఆఫ్ మిక్సర్స్ని కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఎంజైమ్కి ఎగ్జాంపుల్ చెప్తా అన్నారు కదా మేడం, మరి ఏంటి మీరు సాల్ట్ వాటర్ అంటున్నారు అండ్ దాంతోపాటు ఏదో డిటర్జెంట్ యాడ్ చేయాలి అంటున్నారు అని అంటున్నారు కదా. సో ఇక్కడ ఈ హ్యాండ్ మెకానికల్ బ్లెండింగ్ అనేది ఏదైతే ఉందో, అది హ్యాండ్ బ్లెండింగ్ ఏదైతే ఉందో అది మోటార్ అండ్ పిసల్తో చేశాక మనం ఏం చేస్తామంటే అక్కడ ఏదైతే ఆనియన్ లిక్విడ్ వస్తుందో, సో అంటే ఆనియన్ పేస్ట్ వస్తుంది, సో దాని నుంచి మనం ఏం చేస్తామంటే లిక్విడ్ని సెపరేట్ చేస్తాం. సో అక్కడ లిక్విడ్ని సెపరేట్ చేశాక అంటే ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది లిక్విడ్లోకి వస్తుంది కాబట్టి ఆ లిక్విడ్ని మనం ఐసోలేట్ చేసుకుని ఆ లిక్విడ్కి మనం ఏం చేస్తామంటే పపాయ ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేస్తాం. ఓకే, అది ఎలాంటి పపాయ, రా పపాయ అంటే పచ్చి బొబ్బాస్కాయ యొక్క పేస్ట్ని మనం యాడ్ చేస్తాం. సో ఇది ఎందుకు యాడ్ చేస్తామంటే ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, విచ్ ఇస్ అ న్యాచురల్ ఎంజైమ్. సో ఈ పెపైన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే అది జెనెటిక్ మెటీరియల్ ఆర్ ద డిఎన్ఏ ఏదైతే ప్రజెంట్ అయి ఉందో ఆనియన్ లిక్విడ్లో దాన్ని సెపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ రావడానికి మనకి ఇక్కడ యూజ్ అవుతున్నది ఏంటి, ఎంజైమ్. అంటే పెపైన్ ఒక్కటే వర్క్ చేస్తుందంటే కాదు, దాంతోపాటు మనం ఇథైల్ ఆల్కహాల్ని కూడా యూస్ చేస్తాము. సో డబుల్ వాల్యూమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అలాగే ఈ పెపైన్ని యూస్ చేసినప్పుడు మనం ఆ డిఎన్ఏ స్ట్రాండ్స్ని సెపరేట్ అవ్వడం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో మనకి ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ప్రాక్టికల్ మాడ్యూల్లో కూడా ఉంది. మీరు కాలేజ్కి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము ఈ ఎక్స్పెరిమెంట్. అప్పుడు యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ఆనియన్. సో ఆ సెపరేషన్ అనేది జరగడానికి ఇక్కడ పపైన్ అనే ఎంజైమ్ యూస్ అవుతుంది. సో అలాగే రకరకాల హోమోజినేట్స్ని ఫామ్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ని యూస్ చేస్తాం. సో ఎంజైమ్స్ని యూస్ చేసి మనం హోమోజినేట్స్ని ఫామ్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫంగల్ ఆర్ ఈస్ట్ని మనం హోమోజినేట్ చేసుకోవాలి లేదా లైసిస్ చేసుకోవాలి అన్నప్పుడు జైమోలేజ్ అనే ఒక ఎంజైమ్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ బేసిక్గా మనం ఎంజైమ్స్ని యూస్ చేసినా లేదా సోనికేషన్ని యూస్ చేసినా హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేసినా లేదా లైక్ ఇంకొన్ని మెకానికల్ బ్లెండర్స్ ఉంటాయి లైక్ పోర్టర్ ఎల్విజం హోమోజనైజర్ అని ఇలాంటివి. సో ఇలాంటివి ఏమన్నా మనం యూస్ చేస్తున్నామంటే అక్కడ ఆ హోమోజనైజేషన్కి యూస్ చేసేది ఏం చేస్తుంది, ఇట్ జస్ట్
సెపరేట్స్ ద సెల్. సో అక్కడ సెల్స్ అనేవి ఒకదానితో ఒకటి బైండ్ అయి ఉంటాయి. సో ఆ సెల్స్ మధ్య గ్యాప్ని ఫామ్ చేస్తుంది. అండ్ అలాగే ఆ సెల్ వాల్ సెల్ మెంబ్రెయిన్ అనేది బ్రేక్ అయ్యి ఆ సెల్ ఆర్గానిలీస్ కానీ సెల్యులర్ కాంపోనెంట్స్ కానీ బయటకి సెపరేట్ అయ్యేలా చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ హోమోజనైజేషన్. సో మీకు ఓవరాల్గా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద క్లాస్. అంటే ఇంట్రడక్షన్ అయింది, విల్ సీ అబౌట్ ద క్లాస్ నౌ. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటి హోమోజనైజేషన్ అంటే, వీ కెన్ ప్రిపేర్ యూనిఫామ్ డైల్యూట్ ఆఫ్ అ నౌన్ క్వాంటిటీ ఆఫ్ టిష్యూ సస్పెండెడ్ within a known quantity of suitable diluents and uniform mass rate of the tissue in such a manner as it to disperse minute fragments of tissue evenly throughout the mixture. So ikkada if you see this homogenization definition here, we are going to form a uniform tissue. అండ్ ఈ యూనిఫామ్ టిష్యూ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఆఫ్ అ నౌన్ క్వాంటిటీ. అంటే మనం ఎంత క్వాంటిటీని హోమోజినేట్ చేయాలి అనుకుంటున్నాం అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ ఆనియన్స్ని తీసుకుంటాము లేదా 2 grams ఆఫ్ ఆనియన్స్ తీసుకుంటాము. దట్ ఈస్ ద నౌన్ క్వాంటిటీ ఆఫ్ ద tissue and it is suspended in a suitable diluent. Suitable diluents means ఆ పర్టికులర్ శాంపిల్ అనేది ఎందులో అయితే ఈజీగా డైల్యూట్ అవుతుంది, ఆ డైల్యూషన్స్ వల్ల ఏమవుతుంది, ఆ టిష్యూ అనేది ఈజీగా సెపరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే టిష్యూ ఉందో మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్ కింద సెపరేట్ అవుతుంది. అండ్ దానివల్ల ఒక మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది, టిష్యూ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో హోమోజనైజేషన్ మీన్స్ ఇట్ ఈస్ టు ప్రిపేర్ యూనిఫామ్ డైల్యూషన్. యూనిఫామ్ డైల్యూషన్ అనేది మనం ఫామ్ చేసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ దానికి ఏం చేస్తాము, నౌన్ క్వాంటిటీ ఆఫ్ టిష్యూని ఒక సూటబుల్ డైల్యూయెంట్లో సస్పెండ్ చేస్తాం. ఓకే, సస్పెండ్ చేసి యూనిఫామ్ మాస్ రేట్తో ఆ టిష్యూని డిస్పర్స్ అయ్యేలాగా చేస్తాం. అది అలా చిన్న చిన్న మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్ కింద అది డిస్పర్స్ అయ్యేలాగా యూనిఫామ్ మాస్ రేట్తో మనం దాని మీద యాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మిక్స్చర్ అనేది, టిష్యూ మిక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది హోమోజనైజేషన్ అంటే. సో ఇక్కడ ఈ హోమోజనైజేషన్కి ఎక్కువగా అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ ఈజ్ మెకానికల్ బ్లెండర్. మెకానికల్ బ్లెండర్, ఈ మెకానికల్ బ్లెండర్ అనేది ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ అ కామన్ మెకానికల్ బ్లెండర్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ మోటర్ అండ్ పిస్సెల్. సో ఇక్కడ ఈ మోటర్ అండ్ పిస్సెల్ అనేది జస్ట్ లైక్ అ స్మాల్ బౌల్ ఆన్ ఎ రాడ్. సో అక్కడ మనం ఈ బౌల్లో ఏదైతే టిష్యూ సస్పెన్షన్ ఉంటుందో ఆ టిష్యూని మనం అందులో వేసి దాంతోపాటు సూటబుల్ డైల్యూయెంట్స్ని యాడ్ చేసి హ్యాండ్తో, అంటే ఇట్స్ అ మెకానికల్ బ్లెండర్. సో అక్కడ మెకానికల్గా ఏం చేస్తున్నాం, టిష్యూకి మధ్య అక్కడ మెకానికల్ స్ట్రెస్ని మనం క్రియేట్ చేసి ఆ సెల్ అనేది సెపరేట్ అయ్యేలా చేస్తున్నాం. సో దీన్ని సింపుల్ హ్యాండ్ బ్లెండింగ్ అని కూడా అనొచ్చు. ఓకే, అంటే మోటార్ అండ్ పిస్సల్ని యూజ్ చేసినప్పుడు యూ కెన్ సింప్లీ కాల్ ఇట్ యాజ్ హ్యాండ్ బ్లెండింగ్ ఆల్సో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాబ్లో స్మాల్ స్కేల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ సింపుల్ మోటార్ అండ్ పిస్సల్ని యూజ్ చేయడం చాలా ఈజీ. బట్ కొంచెం మన ఎక్స్పెరిమెంట్ అనేది లార్జ్ స్కేల్లో మనం చేస్తున్నప్పుడు అక్కడ మోటార్ అండ్ పిస్సల్ అనేది టైం కన్జ్యూమింగ్గా
మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే మనం లార్జ్ స్కేల్లో చేస్తున్నప్పుడు శాంపిల్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా చిన్న సింపుల్ మోటార్ అండ్ పిసల్లో మనం శాంపిల్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి చాలా టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా దీన్ని లేటర్ పార్ట్ ఆఫ్ ద టైంలో ఎలక్ట్రానిక్ మెకానికల్ బ్లెండర్స్ అనేవి డెవలప్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఈ మెకానికల్ బ్లెండర్స్ అనేవి ఏంటంటే సింపుల్గా మనం శాంపిల్ని అలాంగ్ విత్ ద డైల్యూయెంట్స్ మనం యాడ్ చేసి ఇఫ్ యూ టర్న్ ఆన్ ద బటన్ అది ఏమవుతుంది, బ్లెండింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ లార్జ్ స్కేల్లో కాబట్టి మనకి తక్కువ టైంలోనే ఎక్కువ శాంపిల్ని ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ అనేది మనకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ మెకానికల్ బ్లెండింగ్లో ఎక్కువ ప్రెషర్ అండ్ ఫిక్షన్ని జనరేట్ చేసుకుని ఇక్కడ శాంపిల్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ మోటార్ అండ్ పిసల్ని యూజ్ చేసినప్పుడు మనం ఒకే డైరెక్షన్లో మనం ఈ పిసల్ని రొటేట్ చేస్తాం. ఈ పిసల్ని ఒకే డైరెక్షన్లో ఎదర్ రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఒకే డైరెక్షన్లో దాన్ని మూవ్ చేస్తాం ఎగ్నెస్ట్ ద వాల్ ఆఫ్ ద మోటార్. సో ఏదైతే అది బౌల్ ఉందో ఆ బౌల్ వాల్స్కి పిసల్ని అడ్జస్ట్ చేసి మనం దాన్ని ఒకే డైరెక్షన్లో మూవ్ చేస్తాం. సో జస్ట్ లైక్ మనం ఇంట్లో యూస్ చేసుకుంటాం కదా హ్యాండ్ బ్లెండర్స్, నేటివ్ హ్యాండ్ బ్లెండర్స్. సో అదే మోడ్లో ఇక్కడ కూడా మనం యూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి హ్యాండ్తోనే చేసుకోవచ్చు. అలాగే మాన్యువల్ కాకుండా అంటే హ్యాండ్తో చేసుకునే దాన్ని ఏమంటాం, మాన్యువల్ మెథడ్ అంటాం. అలా కాకుండా దానితో పాటు ఇన్ ద లేటర్ పార్ట్లో ఏమైంది, ఎలక్ట్రిక్ డివైజెస్ అనేవి డెవలప్ అయినాయి. ఎలక్ట్రానిక్ మెకానికల్ బ్లెండర్స్ అనేవి మనకి వర్కింగ్లోకి వచ్చాయి. సో లార్జ్ స్కేల్ ఆర్ కొంచెం సొఫిస్టికేటెడ్ మెకానిజమ్స్కి, సొఫిస్టికేటెడ్ ఎక్స్పెరిమెంట్స్కి ఈ ఎలక్ట్రానిక్ మెకానికల్ బ్లెండర్స్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ దిస్ ఈజ్ అ సింపుల్ టెక్నిక్ యూజ్డ్ టు డిస్రప్ట్ సెల్స్. డిస్రప్ట్ అంటే నథింగ్ బట్ సెల్స్ని డిస్టర్బ్ చేయడం. ఓకే, యూజ్డ్ టు డిస్రప్ట్ సెల్స్ అండ్ హోమోజనైజ్ టిష్యూస్ బై ద ప్రెషర్ అండ్ ఫ్రిక్షన్ generated when a moving pixel pinches the sample against the wall of the motor. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సెల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఎప్పుడు ఈ టిష్యూ అనేది మనం పిసల్తో పాటు ఆ టిష్యూని ఈ మోటార్ యొక్క వాల్స్ సైడ్స్న మనం దాన్ని రప్చర్ చేసినప్పుడు అక్కడ సెల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ డిస్టర్బ్ అవడం వల్ల మనకి ఈ హోమోజినేట్ అనేది ఫామ్ అవుతుంది. సో మాన్యువల్ మెథడ్స్తో పాటు ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా మనకి ఈ మెకానికల్ బ్లెండర్కి డెవలప్ అయినాయి. సో ఇది మెకానికల్ బ్లెండర్ అనేది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ హోమోజనైజేషన్ మెథడ్. So the next method is Porter-Elvisham blender. ఓకే, మీకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ Porter-Elvisham హోమోజనైజర్ ఆర్ బ్లెండర్. సో ఇక్కడ ఏంటంటే ఒక టెస్ట్ ట్యూబ్ లాంటి లార్జ్ సైజ్ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది అండ్ ఒక బ్లెండింగ్కి ఒక స్టిక్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. అదే పిసెల్ అని కూడా మనం పిలవచ్చు. సో నార్మల్ ఇందాక మనం చూసుకున్న మాన్యువల్ మెకానికల్ బ్లెండర్ లాంటిదే, బట్ హియర్ బౌల్ ప్లేస్లో వీఆర్ యూజింగ్ దిస్ లాంగ్ సైజ్ టెస్ట్ ట్యూబ్. ఓకే, సో ఇక్కడ సిలిండ్రికల్
గ్లాస్ టెస్ట్ ట్యూబ్ని యూస్ చేస్తాం. ఓకే, అండ్ పిసల్ని అందులో పెట్టి మనం టిష్యూ వేసి విల్ రొటేట్, దాన్ని మిన్స్ చేస్తాం. సో చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి హోమోజినేట్ అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ హ్యాపెన్స్ హియర్, వీఆర్ గోయింగ్ టు యూజ్ అ సిలిండ్రికల్ గ్లాస్ విచ్ ఈజ్ సిమిలర్ టు ఏ లార్జ్ సైజ్ టెస్ట్ ట్యూబ్. జస్ట్ చూడ్డానికి అది ఎలా ఉంటుందో ఒక టెస్ట్ ట్యూబ్లా ఉంటుంది. సో ఆ పర్టికులర్ సిలిండ్రికల్ గ్లాస్ ఆర్ సమ్టైమ్స్ అది గ్లాస్తోనే కాకుండా హార్డ్ పాలిమర్తో కూడా అది మేడ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఏదైతే పిసల్ ఉందో అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ హార్డ్ పాలిమర్ పిసల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ డివైస్ని పోర్టర్ ఎలివిజన్ బ్లెండర్ అని ఎందుకు అంటున్నాము, బికాజ్ ఆఫ్ ద సైంటిస్ట్ హూ డెవలప్డ్ ఇట్. ఓకేనా, సో ఇక్కడ ఇట్ ఈస్ అ డివైస్ యూజ్డ్ టు డిస్టర్బ్ టిష్యూస్, అ సిలిండ్రికల్ గ్లాస్ అండ్ అ హార్డ్ పాలిమర్ పిసల్ rotate in a close fitting tube and a suspension of the tissue particles is subjected to shearing. Shearing అంటే నథింగ్ బట్ అక్కడ అవి వాటి నుంచి సెపరేట్ అవ్వడం అన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అవి అక్కడ సెల్స్ అనేవి దే గెట్ డిస్టర్బ్డ్ అన్నమాట. షేరింగ్ ఫోర్సెస్ యాజ్ ద పిస్టల్ మూవ్స్ అప్ అండ్ డౌన్ అండ్ presses the suspension through the space between the rotating pistol and the tube. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే ఏదైతే శాంపుల్ మనం హోమోజినేట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఇలా ఇందులో వేస్తాం. సో వాట్ ఎవర్ ద శాంపుల్ వీఆర్ గోయింగ్ టు సెపరేట్ ఆర్ హోమోజినేట్ విల్ ప్లేస్ లైక్ దిస్. అండ్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసినప్పుడు పైన ఈ పిసల్ని ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం బ్లెండ్ చేసుకుంటాము. ఎలా, అప్ అండ్ డౌన్ మూమెంట్లో. ఓకే, సో ఇక్కడ మనం శాంపిల్ని తీసుకున్నాము. సో అది అస్తమానం మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది డిస్టర్బ్ అయ్యి మనకి హోమోజినేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ సింపుల్ మెథడ్. ఇక్కడ లైక్ యానిమల్ టిష్యూస్ని ఎక్కువగా మనం ఇలాంటి మెథడ్స్లో ఈ పోర్టర్ ఎలివిజన్ బ్లెండర్ లాంటి బ్లెండర్స్ని యూస్ చేసి మనం సెపరేట్ చేసుకుంటాం. ఓకేనా, hope you understood. And the next method is sonicator or sonication. Sonication is also a important method. So sonication అనగానే మనకి ఏం అర్థం అవ్వాలి, ఇక్కడ సోనిక్ వేవ్స్ని యూజ్ చేసి మనం సెల్ డిస్రప్షన్ని చేసుకుంటాము. సో హియర్ we are going to use sonicator. Ultrasonicator will be the major thing that is going to develop this homogenate. So here ultrasonic disruption is caused by the ultrasonic vibrators. So ultrasonic vibrators అనేవి యూస్ చేస్తాం. If you see the diagram over here, so this is the ultrasonic డివైస్. అండ్ ఈ డివైస్ కరెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా సోనిక్ అది మూవ్ అవుతున్న, అంటే అది వర్క్ చేస్తున్నంతసేపు, కరెంట్ సప్లై ఉన్నంతసేపు అది అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వల్ల ఏదైతే సెల్స్ మనం డిస్టర్బ్ చేయాలి అనుకున్నామో ఆ సెల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ ద్వారా జరుగుతాయన్నమాట. సో సీనా సో ఇక్కడ అల్ట్రాసోనిక్ డిస్ట్రప్షన్ ఈజ్ కాజ్డ్ బై ద
అల్ట్రాసోనిక్ వైబ్రేటర్స్. సో ఆ అల్ట్రాసోనిక్ వైబ్రేటర్స్ ఏం చేస్తాయి, అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి. సో టు ప్రొడ్యూస్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ with a wave density of about 20 kHz. Sorry, kh, it's nothing but kilohertz ma. Okay, సో ఏదైతే ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేటర్స్ వర్క్ చేస్తాయో అవి వైబ్రేషన్స్ని హై ఫ్రీక్వెన్సీ సౌండ్తో డెవలప్ చేస్తాయి. అండ్ వాటి వేవ్ డెన్సిటీ ఎంత ఉంటుంది, 20 కిలోహెర్ట్జ్ ఉంటుంది. ఓకే, ఈ 20 కిలోహెర్ట్జ్ ఉండే వేవ్ డెన్సిటీ డెవలప్ అవ్వడం వల్ల అక్కడ ఈ సెల్ డిస్ట్రప్షన్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ద ట్రాన్స్డక్టర్ దట్ కన్వర్ట్స్ ద వేవ్ ఇంటూ మెకానికల్ ఆసిలేటర్ త్రూ ఏ టైటానియం ప్రోబ్ విచ్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇంటూ ద సెల్ సస్పెన్షన్. సో ఇందాక చూసాం కదా, దిస్ ఈజ్ ద అల్ట్రాసోనిక్ జనరేటర్. సో ఇందులోనే ఏమవుతుంది, అక్కడ ఈ వేవ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయినాయో అవి మెకానికల్ ఆసిలేషన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అవ్వడానికి అక్కడ ఒక టైటానియం ప్రోబ్ని యూస్ చేస్తారు. సో వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత డెన్సిటీతో, 20 కిలోహెర్ట్జ్తో వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మెకానికల్ ఆసిలేషన్ అంటే సో ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సేమ్ ఇలా మూవ్ అవ్వడాన్నే మనం ఆసిలేషన్ అంటాం కదా, సేమ్ డైరెక్షన్లో. సో అలాగే ఇక్కడ ఆ ఆసిలేషన్స్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వేవ్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి, అండ్ ఈ కన్వర్షన్కి హెల్ప్ చేసేది ఏంటి, టైటానియం ప్రోబ్ అనేది కన్వర్షన్లో హెల్ప్ అవుతుంది. సో ఇదంతా కూడా ఈ అల్ట్రాసోనిక్ జనరేటర్లో ఉండే ట్రాన్స్డక్టర్ దగ్గర జరిగే మెథడ్ అనమాట. సో అలా జరగడం వల్ల ఆబ్వియస్లీ ఏమవుతుంది, అక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ అల్ట్రాసోనికేషన్ ఆర్ సోనికేటర్ మెథడ్ని ఎక్కువగా బ్యాక్టీరియల్ సెల్ సస్పెన్షన్స్కి, ఫంగల్ సెల్ డిస్రప్షన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫర్ బ్యాక్టీరియల్ శాంపిల్స్ అండ్ ఫంగల్ శాంపిల్స్ ఈ సోనికేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ బ్యాక్టీరియల్ సెల్ని కనుక మనం తీసుకుంటే ఒక 30 to 60 సెకండ్స్లో సెల్ హోమోజినేట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బ్యాక్టీరియల్ సెల్స్ హోమోజినేట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అరౌండ్ 30 to 60 సెకండ్స్లో మనకి కంప్లీట్ అవుతుంది. అండ్ హయ్యర్ అమౌంట్స్ ఆర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ శాంపిల్ తీసుకున్నప్పుడు కూడా 30 to 60 సెకండ్స్ అంటే కాదు. మనం మైన్యూట్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు 30 to 60 సెకండ్స్ అవుతుంది. బట్ లార్జ్ క్వాంటిటీస్ అనేవి ఎప్పుడు కూడా ఇంకా టైం టేకింగ్ కదా. సో అలాగే ఈస్ట్ విచ్ ఈజ్ ద ఫంగల్ స్పీషీస్. సో ఈ ఫంగల్ ఈస్ట్ని కనుక తీసుకుంటే 20 to 10 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఫంగల్ మెంబ్రెయిన్ అనేది కాస్త థిక్కర్గా ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ 2 to 10 minutes. ఓకేనా. సో ఇక్కడ అల్ట్రాసోనికేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద ultrasonic vibrators, and these vibrators will be produced at the high frequency of wave density. High frequency sound will be produced with a wave density of around 20 kilohertz. Okay, and whatever the device, sonic, ultrasonic generator that we are going to use for the sonication, in that particular device there will be a transducer in which wave energy is converted into mechanical oscillations with the help of a titanium probe. Okay, so by these actions what happens, cell suspension will be produced, and this particular method is mostly used for the bacterial and fungal samples. And for producing a bacterial cell homogenate, we
can have it in a 30 to 60 seconds of time. And if we are going to use a fungal organism yeast, we can form a cell suspension in the time within a 10 minutes of time. 2 to 10 minutes it will take. Okay, this method is usually used in combination with the chemical homogenization method. So here chemical homogenization means nothing but, here as before what we discussed, mechanical blender. In this mechanical blender, tissue, whatever the sample tissue we are taking with a diluent. So here in the sonication what happens is, we'll use chemicals in the form of diluents. Okay, so that's why we say this is a combination of chemical homogenization. That means both chemical homogenization and sonication will be carried simultaneously to achieve a good homogenate. Okay, here it is very effective for small scale work only. So for heavy or large scale productions, this sonication is not so recommendable. Why? Because here the disruption is not so efficient, and also high energy requirement is there for this particular sonication purpose. And sonication is based on the ultrasonic rays. So it works with ultrasonic rays, and these are also not so good for health. That's why persons who are carrying this ultrasonication, keeping in mind about their health, this particular methods like sonication are very rarely used. Okay, so this is about the ultrasonication. So if you see, this is the cell suspension with the chemicals, and this is the ultrasonic generator, and this is ultrasonic tip. So this tip will create the vibrations, and cell suspension will be formed. Okay, and the next method is enzymatic method. So here in enzymatic method, it is used in combination with the physical and mechanical methods. In addition to the physical and mechanical methods, several chemical methods are used for homogenization. This enzymatic method is also a kind of chemical method. So here chemicals means detergents, solvents and enzymes will be commonly used. So these are the three kinds of chemicals. So here enzymes can't be termed as chemicals, but enzymes and chemicals will be used in addition to the physical and mechanical methods. So here chemicals means detergents like sodium dodecyl sulfate is one of the best detergent used for the cell disruption. Okay, and apart from that solvents like toluene, dimethyl sulfoxide can also be used. Toluene and dimethyl sulfoxide can be used for this enzyme chemical methods. Okay, and వీటితో పాటు అంటే ఇక్కడ కెమికల్స్గా మనం ఎక్కువగా డిటర్జెంట్స్ని, సాల్వెంట్స్ని యూస్ చేస్తాం. అండ్ డిటర్జెంట్స్లో ఎక్కువగా మనం యూస్ చేసేది ఏంటి? సోడియం డోడోసైల్ సల్ఫేట్. ఓకే, ఇది సోడియం డోడోసైల్ సల్ఫేట్ అనేది మీరు ఫ్యూచర్లో ఎలక్ట్రోఫోరెసిస్ టెక్నిక్ మనం చూసినప్పుడు అక్కడ కూడా చూస్తాము. అందులో నేటివ్ పేజ్ అని ఒకటి
అంటే పాలియాక్రిలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో నేటివ్ పేజ్ ఒకటి, అలాగే ఎస్డిఎస్ పేజ్ ఒకటి ఉంటుంది. ఎస్డిఎస్ పేజ్లో ఈ సోడియం డోడోసైల్ సల్ఫేట్, ఎస్డిఎస్ సోడియం డోడోసైల్ సల్ఫేట్ పాలియాక్రిలమైడ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎస్డిఎస్ పేజ్లో మనం ఈ హెచ్డిఎస్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో చాలా మెథడ్స్లో ఈ సోడియం డోడోసైల్ సల్ఫేట్ అనేది మనకి డిటర్జెంట్గా యూజ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి కెమికల్ గురించి. సో ఈ సాల్వెంట్స్ అనేవి ఏంటి, టోలిన్, డైమిథైల్ సల్ఫాక్సైడ్ లాంటివి యూజ్ చేస్తాము. అలాగే ఎంజైమ్స్ అంటే లైసోజైమ్ అని, లేదా ఇందాక నేను ఈస్ట్ సెల్స్ని సెపరేట్ చేయడానికి ఒక ఎంజైమ్ యూజ్ అవుతుంది అని చెప్పాను. ఏంటది? జైమోలేజ్. సో ఎంజైమ్స్ లైక్ లైసోజైమ్, జైమోలేజ్, సెల్యులేజ్, పెక్టినేజ్, ఇలా రకరకాల ఎంజైమ్స్ని యూజ్ చేసి మనం సెల్ డిస్ట్రప్షన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఎంజైమాటిక్ హోమోజనైజేషన్ చూస్తే సెల్ లైసిస్ ఈజ్ డన్ బై డైజెస్టివ్ ఎంజైమ్స్. డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే బేసిక్గా అక్కడ సెల్ మెంబ్రెయిన్లో ఏదైనా ఒక కాంపౌండ్ని ఆ పర్టికులర్ ఎంజైమ్ డైజెస్ట్ చేయగలిగితే దాన్నే డైజెస్టివ్ ఎంజైమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులోజ్ తీసుకుంటే సెల్ మెంబ్రెయిన్లో ఉండే సెల్యులోజ్ని సెల్యులేజ్ అనే ఎంజైమ్ డైజెస్ట్ చేస్తుంది. సో అప్పుడు ఆబ్వియస్లీ సెల్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, సెల్యులర్ కాంపోనెంట్స్ అనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఇన్ ఎంజైమాటిక్ హోమోజనైజేషన్ ఫర్ సెల్ లైసిస్ ఈజ్ డన్ బై డైజెస్టివ్ ఎంజైమ్స్ విచ్ విల్ డికంపోజ్ ద మైక్రోబియల్ సెల్ వాల్. సో ఏదైతే సెల్ వాల్ ఆర్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేసి అక్కడ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి తీసేలా చేస్తాయి. అండ్ డిఫరెంట్ సెల్ టైప్స్ అండ్ స్ట్రెయిన్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ cell walls and membranes, and thus the used enzyme depends on microbe. So here every cell has its own kind of materials. That means every bacterial cell is not made up of similar compounds. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 రకాల బ్యాక్టీరియాస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ 4 బ్యాక్టీరియా కూడా వాటి సెల్ మెంబ్రెయిన్ అనేది ఎప్పుడూ కూడా ఒకే కాంపౌండ్స్తో మేడప్ అయి ఉండదు. సో సెల్ని బేస్ చేసుకుని, అంటే బ్యాక్టీరియల్ సెల్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ఏ ఎంజైమ్ని చూస్ చేసుకోవాలి లేదా ఏ కెమికల్ని చూస్ చేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ లైసోజైమ్ చూస్తే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎంజైమ్, అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ డైజెస్ట్ ద సెల్ వాల్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద దీని యాక్టివిటీ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ లైసోజైమ్ అసలు ఏం చేస్తుంది అంటే ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఉండే β14 గ్లైకోజైడిక్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఉండే సెల్ మెంబ్రెయిన్లో పెప్టిడోగ్లైకాన్ అనే పాలీసాక్రైడ్ ఉంటుంది. పెప్టిడోగ్లైకాన్ ఇస్ అ పాలీసాక్రైడ్. గుర్తుందా? ఇది ఒక పాలీసాక్రైడ్. మీ ఫస్ట్ సెమిస్టర్లో మీరు చదివారు ఈ పెప్టిడోగ్లైకాన్ గురించి. ఈ పెప్టిడోగ్లైకాన్ అనేది వన్ ఆఫ్ ద మోనోమర్ ఇన్ ద మెనీ పాలీసాక్రైడ్స్. ఓకే, సో ఈ పెప్టిడోగ్లైకాన్లో ఉండే β14 గ్లైకోజైడిక్ బాండ్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతాయి. సో ఆ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సెల్ మెంబ్రెయిన్లో డిస్టర్బెన్సెస్ వచ్చి ఇక్కడ సెల్ మెంబ్రెయిన్ డైజెషన్ జరుగుతుంది. ఓకే, అలాగే జైమోలేజ్, ఇది ఎక్కువగా ఈస్ట్ సెల్స్ విచ్ ఇస్ అ ఫంగల్ ఆర్గానిజం. సో ఈ జైమోలేజ్ అనే ఎంజైమ్ ఈ ఈస్ట్ సెల్స్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
At the same time, we have many kinds of enzymes like cellulase, pectinases, xylulases, chitinases, proteases, zymolases, mannese, etc. for the enzyme for the homogenization method. So these are the most important enzymatic methods for ప్రొడక్షన్ ఆఫ్ అ హోమోజనైట్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? మెకానికల్ బ్లెండర్ ఉంది, అండ్ ఇక్కడ మెకానికల్ బ్లెండర్లో మళ్ళీ మనకి మోటార్ అండ్ పిస్టల్ ఉంటుంది, ఎలక్ట్రిక్ డివైస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ పోర్టర్ ఎల్విసన్ బ్లెండర్. వీటితో పాటు నెక్స్ట్ మెథడ్ ఏంటి? దట్ ఈస్ సోనికేషన్. సోనికేషన్ తర్వాత we have enzymatic methods or chemical methods. So these are the homogenization methods. ఓకే, ఈ homogenization methods అనేవి మనం ఎక్స్పెరిమెంట్ చేసుకునే ముందు శాంపిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. లేదా ఏదన్నా సెల్యులార్ ఆర్గానిలీస్ని మనం ఐసోలేట్ చేసుకోవాలన్నా లేదా సెల్యులార్ కాంపోనెంట్స్ని ఐసోలేట్ చేసుకోవాలన్నా we can follow these homogenization methods. Okay, hope you understood this topic well, and if you have any doubts, please you can ask me through WhatsApp, or when these videos are uploaded you can also write your doubts in the comment section. Okay, listen to the class completely, write the notes. In this class you have clear notes. You can also write the notes, and I will also post this PDF in your WhatsApp group. You can write the notes. Okay, thank you students.